గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆప్షన్ బయర్ తెలుగు. ఈ రోజు నుంచి మనమైతే ఆప్షన్ బయింగ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము స్టాక్ మార్కెట్లో. అండ్ లెట్స్ సీ ఏమేమి టాపిక్స్ అయితే మనం కవర్ చేస్తాము. ముందుగా వై ట్రేడింగ్, ఎందుకు ట్రేడ్ చేయాలి మనం స్టాక్ మార్కెట్లో? ఆబ్వియస్లీ మన ఆన్సర్ డబ్బులు సంపాదించాలని, కోట్లు లక్షలు సంపాదించాలని ఉంటుంది ఆబ్వియస్లీ ఆన్సర్. బట్ నేను నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ద ప్రాపర్ రీజన్ ఫర్ ట్రేడింగ్ అనేది. అండ్ నెక్స్ట్ నిఫ్టీ 50 ఇండెక్స్ గురించి. సో మనం అందరికీ తెలుసు ఆప్షన్ ట్రేడింగ్ని మనము నిఫ్టీ 50, సెన్సెక్స్ ఇలాంటి ఇండెక్స్లోనే చేస్తాం. సో రెగ్యులర్గా మంచి లిక్విడిటీ ఉండే ఇండెక్స్ నిఫ్టీ 50. సో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు ఆప్షన్స్. సో ఆప్షన్స్ అంటే ఏంటి, అసలు అవి ఎందుకు ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి, సో వాటితో మనం ట్రేడ్ చేస్తే మనకు వచ్చే లాభం ఏంటి, సో ఈ మూడింటిని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ దట్ ఆప్షన్ బయర్. ఆప్షన్ బయర్ అంటే ఎవరు అండ్ ఆప్షన్ బయర్ ఒక రోల్ ఏంటి, సో ఆప్షన్ బయర్ ఏం చేస్తాడు స్టాక్ మార్కెట్లో. సో నేను ఈ త్రీని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఆప్షన్ బయర్ దానిలో. అండ్ నెక్స్ట్ కాల్ ఆప్షన్ అంటే ఏంటి, పుట్ ఆప్షన్ అంటే ఏంటి, అందులో ఇన్ ద మనీ అంటే ఏంది, అట్ ద మనీ అంటే ఏంది, అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఏంది, ఈ స్ట్రైక్స్ వల్ల మనకు ఉండే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవ్రీథింగ్. తర్వాత టెక్నికల్ అనాలిసిస్ ఫర్ ఆప్షన్ బయింగ్. సో ఆప్షన్ బయింగ్కి సంబంధించి టెక్నికల్ అనాలిసిస్ అంటే మీరు రేర్గా చూసుంటారు. అందరూ టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏదో సమ్ ర్యాండమ్ క్యాండిల్ స్టిక్స్ కానీ సపోర్ట్స్, రెసిస్టెన్స్ ఇవి చెప్తూ ఉంటారు. బట్ ఆప్షన్ బయింగ్కి ఎఫెక్టివ్గా పనిచేసేటివి మాత్రమే నేను కవర్ చేస్తాను ఈ టెక్నికల్ అనాలిసిస్లో. క్యాండిల్ స్టిక్స్ని కవర్ చేస్తాను, ఏ క్యాండిల్ స్టిక్స్ అవసరము, ఏ క్యాండిల్ స్టిక్స్ని మనం చూస్తాము అని అన్నీ అయితే చెప్పను. తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, సో ఎలా గీయాలి అండ్ వీటిని ఎప్పుడెప్పుడు మనం ఇంపార్టెన్స్ ఇస్తాం, సపోర్ట్స్కి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తాం, రెసిస్టెన్స్కి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తాం. సో 100 పాయింట్స్లో మనకి సపోర్ట్స్ ఉంటాయి, రెసిస్టెన్స్ ఉంటాయి. ఎవ్రీ 100 పాయింట్స్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వం. ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తాము, ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వము అని చెప్తాను. ఆ తర్వాత ట్రెండ్ లైన్స్. సో ట్రెండ్ లైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకు ఆప్షన్ బయింగ్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ ఇన్ టెక్నికల్ అనాలిసిస్. తర్వాత చార్ట్ ప్యాటర్న్స్. సో ఇదైతే కొంచెం మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్కే అండ్ కొంత లెంటి వీడియోనే అవుతుంది చార్ట్ ప్యాటర్న్స్ గురించి. చార్ట్ ప్యాటర్న్స్, రెగ్యులర్ చార్ట్ ప్యాటర్న్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చెయ్యను. ఎందుకు చార్ట్ ప్యాటర్న్స్ మనం యూస్ చేస్తాము, ఎలా చార్ట్ ప్యాటర్న్స్ని మనం యూస్ చేస్తాము, హౌ టు యూస్ చార్ట్ ప్యాటర్న్స్, ఓకే. అండ్ వై 10 out of 9 times చార్ట్ ప్యాటర్న్స్ ఫెయిల్స్. సో చార్ట్ ప్యాటర్న్స్ 10 out of 9 times ఎందుకు ఫెయిల్ అవుతాయి, ఎప్పుడు మనం ట్రేడ్ చేస్తే మనకి బెటర్ ప్రాబబిలిటీ ఉంటుంది చార్ట్ ప్యాటర్న్స్తో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆప్షన్ గ్రీక్స్. సో ఆప్షన్ గ్రీక్స్ గురించి వస్తే ఓన్లీ డెల్టాని తీటాని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు ఆ రెండింటికి మించి ఇంకా ఆప్షన్ బయింగ్కి ఇంకా అవసరం లేదు. ఓన్లీ డెల్టా అండ్ తీటా గురించి మాత్రం తెలుసుకుంటే సరిపోతుంది. మనం ఏ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి ట్రేడింగ్కి అని చెప్పి మనకి ఆ డెల్టా తీటా హెల్ప్ యూజ్ అవుతుంది. వెన్ ఆప్షన్ బయర్ షుడ్ ట్రేడ్. సో ఆప్షన్ బయర్ ఎప్పుడెప్పుడు ట్రేడ్ చేయాలి, ఎప్పుడెప్పుడు ట్రేడ్ చేయకూడదో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నీట్గా. సో దట్ యూ కెన్ అవాయిడ్ మీకు లైక్ కన్ఫ్యూజింగ్గా ఉన్నప్పుడు, లైక్ లాభం రాదు అన్నప్పుడు మనమైతే అవాయిడ్ చేసేయచ్చు. సో ఎప్పుడెప్పుడు ట్రేడ్ చేయాలో చెప్తాను, ఎప్పుడు ట్రేడ్ చేయకూడదో కూడా చెప్తాను ఫ్రెండ్స్. పర్ఫెక్ట్ టైం ఫర్ ఆప్షన్ బయర్. సో 1 minute ఉంటుంది, 3 minutes ఉంటుంది, 5 minutes ఉంటుంది, 15 minutes ఉంటుంది. సో వీటిలో ఏది పర్ఫెక్ట్ టైమింగ్ అలా అని ఎక్కడా లేదు. 1 minute-కి, 3 minutes-కి, 5 minutes-కి, 15 minutes-కి డిపెండింగ్ ఆన్ ట్రేడర్ సైకాలజీ మనం వాటిని యూజ్ చేస్తుంటాము. సో వీటి మధ్య డిఫరెన్సెస్ చెప్తాను. 1 minute-కి, 3 minutes-కి ఉండే డిఫరెన్స్, 3కి 5కి ఉండే డిఫరెన్స్, 5కి 15కి ఉండే డిఫరెన్స్. సో ఇవన్నీ చెప్పిన తర్వాత మీరు డిసైడ్ చేసుకుంటారు ఏ స్ట్రైక్ ప్రైస్ని నేను సెలెక్ట్ చేసుకొని ట్రేడ్ చేయాలి అని మీ సైకాలజీని బట్టి. సో నేను ఈ పర్ఫెక్ట్ టైం ఫ్రేమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది టైం ఫ్రేమ్ నుంచి. యు ఆర్ ఏబుల్ టు సెలెక్ట్ యువర్ ఓన్ టైం ఫ్రేమ్. మీరు మీ ఓన్ టైం ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకొని అయితే ట్రేడ్ చేసే స్టేజ్లో అయితే ఉంటారు. సో నెక్స్ట్ విక్స్. సో దీని గురించి పెద్దగా ఇంట్రడక్షన్ కూడా ఇవ్వను అండ్ విక్స్ గురించి మాట్లాడుకుందాం ఇన్ డీటెయిల్ వీడియోలో. సో రిస్క్ మేనేజ్మెంట్.
సో రిస్క్ మేనేజ్మెంట్ అంటే దానిలో పొజిషన్ సైజింగ్ కవర్ చేస్తాను. సో క్యాపిటల్ని కవర్ చేస్తాను, ఎంత క్యాపిటల్ని యూజ్ చేయాలి అండ్ ఎంత క్వాంటిటీని మనం తీసుకోవాలి, ఎంత రిస్క్ చేయాలి పర్ ట్రేడ్. సో మొత్తం రిస్క్ మేనేజ్మెంట్లో అయితే నేను కవర్ చేస్తాను. సో ట్రేడింగ్ సైకాలజీ. సో గైస్, ట్రేడింగ్ సైకాలజీ చాలా ఇంపార్టెంట్ అండ్ ఎస్పెషల్లీ ఆప్షన్ బయింగ్కి సరిపోయే ట్రేడింగ్ సైకాలజీని మాత్రమే చెప్తాను, అన్నీ చెప్పను. ఆప్షన్ బయింగ్కి ఏమేమి అవసరమో అవి మాత్రమే చెప్తాను ట్రేడింగ్ సైకాలజీలో. సో మీరు అంటే మీరు మీ మైండ్ సెట్ని పర్ఫెక్ట్గా ఉంచుకోగలుగుతారు. ఒక ఆప్షన్ బయర్కి ఉండాల్సిన మైండ్ సెట్ని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ నెక్స్ట్ బిగినర్ మిస్టేక్స్. సో ట్రేడింగ్లో బిగినర్ మిస్టేక్స్ అనేవి మనం చేయకుండా ఉండేది చాలా ఇంపార్టెంట్. సో నేను ప్రతి ఒక్కటి బుక్లో నోట్ చేసుకున్నాను, బిగినర్ మిస్టేక్స్ ఏమేమి అని. సో అవి ప్రతి ఒక్కటి చెప్తాను, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ నేనైతే కవర్ చేస్తాను. ఆ బిగినర్ మిస్టేక్స్ కనుక మీరు అవాయిడ్ చేయగలిగితే మీరు లాభం తెస్తారు. ఐ మీన్ లైక్ ప్రాఫిట్ వస్తుందో రాదో సెకండరీ, ఫస్ట్ అయితే లాస్ని కాపాడుకోగలుగుతారు. సో లాస్ని అయితే మీరు తెచ్చుకోరు. సో అదైతే గ్యారంటీ ఇవ్వగలుగుతాను. సో లెట్స్ స్టార్ట్.